మన హైందవ సనాతన ధర్మంలో పితృదేవతలకు ఎంతో ఉన్నతమైన స్థానముంది. వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి ఆశీస్సులు మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయని, వారి ఆత్మశాంతే మన వంశాభివృద్ధికి మూలమని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పితృపక్షం అంటే మహాలయ పక్షం వంటి పుణ్యకాలాల్లో వారి తిథి వచ్చినప్పుడు శ్రాద్ధకర్మలు, తర్పణాలు విడవడం ఎంత ముఖ్యమో దానధర్మాలు చేయడం కూడా అంతే ముఖ్యం. మన శక్తి మేరకు చేసే దానం పితృదేవతలకు ఆకలి దప్పికలను తీర్చి వారికి ఉత్తమ గతులను ప్రసాదించి వారిని శాంతింపజేస్తుందని ప్రగాఢ విశ్వాసం. మరి ఏ వస్తువులను దానం చేయడం వల్ల పితృదేవతలు తృప్తి చెంది వారి అనుగ్రహం మనకు లభిస్తుందో వివరంగా తెలుసుకుందాం. ఈ దానాల వెనుక ఉన్న పరమార్థం కేవలం వస్తువులనివ్వడం కాదు, మన పూర్వీకుల పట్ల మనకున్న శ్రద్ధ, భక్తి, కృతజ్ఞతాభావాన్ని చాటుకోవడం. మనం చేసే ప్రతి దానం వారి సూక్ష్మ శరీరాలకు శక్తిని అందించి వారి ప్రయాణాన్ని సుగమం చేస్తుందని నమ్మకం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం అత్యంత ఫలప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం ద్వారా మనం నేరుగా పితృదేవతల ఆకలిని తీర్చినవారం అవుతాము. శ్రాద్ధకర్మల అనంతరం బ్రాహ్మణులకు భోజనం పట్టించడం ఒక ముఖ్యమైన ఆచారం. దీని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే, బ్రాహ్మణుల ద్వారా పితృదేవతలు ఆ భోజనాన్ని స్వీకరిస్తారని నమ్మకం. అన్నదానంలో భాగంగా బియ్యం, పప్పులు, కూరగాయలు, నెయ్యి, ఉప్పు వంటి నిత్యావసర సరుకులను కూడా దానం చేయవచ్చు. ఆవులకు ఆహారం, ముఖ్యంగా పచ్చిగడ్డి లేదా వండిన అన్నం పెట్టడం, కాకులకు అన్నం ముద్దలు పెట్టడం, కుక్కలకు, చీమలకు ఆహారం వేయడం కూడా పితృదేవతలను శాంతింపజేసే మార్గాలుగా శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. ముఖ్యంగా కాకిని పితృదేవతల ప్రతిరూపంగా భావిస్తారు. కాబట్టి పితృకార్యాల సమయంలో కాకికి పిండం పెట్టే సాంప్రదాయం ఉంది. కాకులు ఆ పిండాన్ని ముట్టినప్పుడే పితృదేవతలు సంతృప్తి చెందారని భావిస్తారు. వస్త్రదానం పితృదేవతలకు గౌరవాన్ని, మర్యాదను అందించడానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. కొత్త వస్త్రాలను అంటే ధోవతి, ఉత్తరీయం, చీర వంటివిని బ్రాహ్మణులకు లేదా పేదలకు దానం చేయడం ద్వారా పితృదేవతలకు వస్త్రాలు సమర్పించిన పుణ్యం లభిస్తుంది. ఇది వారి ఆత్మకు రక్షణ కవచంలా పనిచేస్తుందని, వారికి గౌరవాన్నిస్తుందని నమ్ముతారు. కేవలం బట్టలే కాకుండా పాదరక్షలు, గొడుగు వంటివి కూడా దానం చేయడం శుభప్రదం. ఇవి వారి ప్రయాణంలో ఎదురయ్యే కష్టాల నుండి రక్షణనిస్తాయని భావిస్తారు. పితృకార్యాలలో నల్ల నువ్వులకు విశేష ప్రాధాన్యత ఉంది. నువ్వులు శ్రీ మహావిష్ణువు స్వేదం నుండి జన్మించాయని, అందువల్ల అవి అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. నల్ల నువ్వులను దానం చేయడం వల్ల పితృదేవతలు చేసిన పాపాలు నశించి వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. తర్పణాలు విడిచేటప్పుడు నీటిలో నువ్వులను కలిపి విడవడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే. నువ్వులను నేరుగా దానం చేయవచ్చు, లేదా నువ్వులతో చేసిన వంటకాలను, నువ్వుల నూనెను కూడా దానం చేయవచ్చు. ఇది పితృదోషాల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది. శాస్త్రాల్లో చెప్పబడిన మహాదానాలలో భూదానం ఒకటి. భూమిని దానం చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని, ఇది పితృదేవతలకు ఉత్తమ లోకాలను అందిస్తుందని చెప్పబడింది. అయితే ఈ కాలంలో భూమిని దానం చేయడం ఎంతరికీ సాధ్యం కాకపోవచ్చు. అటువంటి వారు భూమికి ప్రత్యామ్నాయంగా కొద్దిగా గంధపు చెక్కను గాని, భూమి విలువకు సమానమైన ధనాన్ని గాని దానం చేయవచ్చు అని పండితులు సూచిస్తున్నారు. బంగారం సూర్యునికి, దేవగురువైన బృహస్పతికి ప్రతీక. వెండి చంద్రునికి ప్రతీక. ఈ లోహాలను దానం చేయడం ద్వారా దేవతల అనుగ్రహం పితృదేవతలకు లభిస్తుందని నమ్మకం. బంగారం దానం చేయడం వల్ల బ్రహ్మహత్య, పాతకం వంటి మహాపాపాలు కూడా తొలగిపోతాయని, వెండి దానం చేయడం వల్ల పితృదేవతలు శాంతించి వారి ఆశీస్సులు వంశీయులకు లభిస్తాయని శాస్త్రవచనం. శక్తిలేనివారు వీటికి బదులుగా ధనాన్ని అంటే దక్షిణ కూడా సమర్పించవచ్చు. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని హిందూ ధర్మం విశ్వసిస్తుంది. గోదానం చేయడం ద్వారా ఆ గోవు తన తోకతో పితృదేవతలను, వైతరిణీ నదిని అంటే మరణానంతరం ఆత్మ దాటవలసిన నది దాటించి పుణ్యలోకాలకు చేరుస్తుందని ప్రగాఢ నమ్మకం. ఇది అన్ని దానాలలోకెల్లా అత్యంత ఉత్తమమైనదిగా కీర్తించబడింది. గోదానం చేయడం సాధ్యం కాని పక్షంలో గోవుకు ఆహారం పెట్టడం లేదా గోశాలలకు విరాణం ఇవ్వడం ద్వారా కూడా సమానమైన పుణ్యాన్ని పొందవచ్చు. ఉప్పు రుణం తీర్చుకోవడానికి ప్రతీక. ఉప్పును దానం చేయడం ద్వారా పితృదేవతల పట్ల మనకున్న రుణం తీరుతుందని, ముఖ్యంగా యమధర్మరాజు ప్రసన్నుడయ్యి పితృదేవతలకు నరక భయాలు లేకుండా చేస్తాడని నమ్మకం. ఉప్పు లేనిదే ఏ పదార్థానికి రుచి ఉండదు. అలాగే ఈ దానం వారి లోకంలో వారికి తృప్తినిస్తుందని భావిస్తారు.
బెల్లం మాధుర్యానికి, సంతోషానికి ప్రతీక. బెల్లం దానం చేయడం వల్ల కుటుంబంలో కలహాలు తొలగిపోయి సంతోషం వెల్లివిరుస్తుందని, పితృదేవతల ఆత్మలు కూడా సంతృప్తి చెందుతాయని నమ్ముతారు. ఇది వారి ప్రయాణంలో మాధుర్యాన్ని నింపుతుందని భావిస్తారు. ఆవు నెయ్యిని దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. నెయ్యి దానం చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయని, పితృదేవతలకు శక్తి, తేజస్సు లభించి వారు ఉన్నత లోకాలకు చేరుకుంటారని విశ్వాసం. దీపారాధనకు నెయ్యి దానం చేయడం కూడా శ్రేష్టం. బియ్యం, గోధుమలు, కందులు వంటి వివిధ రకాల ధాన్యాలను దానం చేయడం వల్ల పితృదేవతలు ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉంటారని, వారి ఆశీస్సుల వల్ల మన ఇంట్లో ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదని నమ్మకం. శ్రాద్ధభోజనం అనంతరం బ్రాహ్మణులకు పళ్ళు, తాంబూలాలు దక్షిణతో కలిపి ఇవ్వడం సాంప్రదాయం. ఇది భోజనాన్ని పరిపూర్ణం చేస్తుంది. పితృదేవతలకు సంపూర్ణ తృప్తిని కలిగించడానికి ఇది దోహదం చేస్తుంది. పితృదేవతలను శాంతింపజేయడానికి మనం చేసే దానాలు కేవలం వస్తువు రూపంలోనే కాకుండా సేవా రూపంలో కూడా ఉండవచ్చు. వృద్ధులకు సేవ చేయడం, పేద విద్యార్థులకు సహాయం చేయడం, ఆలయ నిర్మాణాలకు విరాళాలివ్వడం వంటి సత్కార్యాలు కూడా పితృదేవతలకు పుణ్యాన్ని చేకూరుస్తాయి. ముఖ్యంగా కుటుంబంలోని పెద్దలను గౌరవించడం, వారి బాగోగులు చూడడం, వారు చెప్పిన మంచి మాటలను పాటించడం మనం పితృదేవతలకు ఇచ్చే అతిపెద్ద నివాళి. మనం చేసే ప్రతి దానం వెనుక శ్రద్ధ, భక్తి, స్వచ్ఛమైన హృదయం ముఖ్యం. మన ఆర్థిక స్తోమతకు తగినట్లుగా చిత్తశుద్ధితో చేసే చిన్న దానం కూడా పితృదేవతలకు అపారమైన తృప్తినిచ్చి వారి పరిపూర్ణ ఆశీస్సులను మనకు అందించి మన వంశాన్ని కలకాలం చల్లగా కాపాడుతుంది. మనం ఏ ఏ వస్తువులను దానం చేయడం వల్ల పితృదేవతలు శాంతిస్తారో తెలుసుకున్నాం. అయితే కేవలం వస్తువును దానం చేయడమే కాకుండా దానిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరికి ఇవ్వాలనే విషయాలకు కూడా శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ అంశాలను లోతుగా పరిశీలించడం ద్వారా మనం చేసే దానధర్మాల ఫలం సంపూర్ణంగా పితృదేవతలకు చేరి వారి ఆశీస్సులు మనకు లభిస్తాయి. మనం చేసే పుణ్యకార్యాల ఫలం దాన్ని ఆచరించే సమయం మరియు ప్రదేశాన్ని బట్టి అనేక రెట్లు వృద్ధి చెందుతుంది. పితృదేవతలకు సంబంధించిన దానధర్మాలకు కూడా ఇది వర్తిస్తుంది. పితృపక్షం అంటే మహాలయపక్షం. భాద్రపద మాసంలోని కృష్ణపక్షమి నుండి అమావాస్య వరకు ఉండే ఈ 15 రోజులు పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనవి. ఈ రోజుల్లో పితృలోకం యొక్క ద్వారాలు తెరుచుకొని ఉంటాయని, పితృదేవతలు తమ వంశీయులు ఇచ్చే తర్పణాలు, పిండ ప్రదానాలు, దానధర్మాలను స్వీకరించడానికి భూలోకానికి సమీపంగా వస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో చేసే చిన్న దానం కూడా అక్షయమైన ఫలాన్నిస్తుంది. ముఖ్యంగా మహాలయ అమావాస్య నాడు చేసే దానం అత్యంత శక్తివంతమైనది. ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి పితృదేవతలకు అంకితం చేయబడింది. ఈ రోజున చేసే దానాలు వారికి నేరుగా చేరతాయని నమ్మకం. మన పూర్వీకులు మరణించిన తిథి ప్రకారం ప్రతి నెలా వచ్చే మాసికం రోజున లేదా ఏడాదికి ఒకసారి వచ్చే సంవత్సరీకం అంటే వర్ధంతి రోజున చేసే దానాలు వారికి ప్రత్యేకమైన తృప్తిని కలిగిస్తాయి. సూర్య చంద్రగ్రహణ సమయం మంత్రజపానికి, దానధర్మాలకు ఎంతో శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో చేసే దానాల వల్ల వచ్చే పుణ్యఫలం కొన్ని వేల రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రవచనం. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి పుణ్యకాలాలు, ముఖ్యంగా మకర సంక్రాంతి, దానధర్మాలకు చాలా అనువైనవి. సాధారణ ప్రదేశంలో చేసే దానం కన్నా ఒక పుణ్యక్షేత్రంలో చేసే దానం వల్ల ఎక్కువ ఫలం లభిస్తుంది. పితృకార్యాలకు ప్రసిద్ధి చెందిన కొన్ని ముఖ్యమైన క్షేత్రాలు. గయా, బీహార్. పితృకార్యాలకు గయా క్షేత్రం అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు. ఇక్కడ శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానం చేయడం వల్ల పితృదేవతలకు నేరుగా మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. కాశీ, వారణాసి. గంగానది తీరాన ఉన్న కాశీక్షేత్రంలో చేసే ఏ పుణ్యకార్యమైనా అక్షయ ఫలాన్నిస్తుంది. ఇక్కడ చేసే దానాలు పితృదేవతలకు అనంతమైన శాంతిని చేకూరుస్తాయి. ప్రయాగ్రాజ్, త్రివేణీ సంగమం. గంగా, యమున, సరస్వతీ నదుల పవిత్ర సంగమస్థలమైన ప్రయాగలో చేసే దానాలు, పితృతర్పణాలు విశేష ఫలితాలనిస్తాయి. రామేశ్వరం వంటి అనేక ఇతర పుణ్యక్షేత్రాలు, గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి పుణ్యనదుల తీరాలు కూడా పితృకార్యాలకు, దానధర్మాలకు ఎంతో అనువైనవి. పుణ్యక్షేత్రాలకు వెళ్లలేనివారు కనీసం ఇంట్లోనే పండితులను పిలిచి సంకల్పం చెప్పుకొని దానం చేయడం కూడా శ్రేయస్కరం. దానం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. అప్పుడే దాని ఫలం సంపూర్ణంగా దక్కుతుంది. దానం చేసే ముందు దాత తన పేరు, గోత్రం చెప్పుకొని ఏ పితృదేవతలు అంటే తండ్రి, తాత,
ముత్తాత మరియు తల్లి తరఫున ముగ్గురు తృప్తి కొరకు వారి ఆత్మశాంతి మరియు ఉత్తమ గతుల కోసం ఈ దానం చేస్తున్నానని స్పష్టంగా సంకల్పం చెప్పుకోవాలి. మమ సర్వపితॄణాం అక్షయ పుణ్యలోక అవాప్త్యర్థం. నా పితృదేవతలందరికీ అక్షయమైన పుణ్యలోకాలు ప్రాప్తించడం కోసం అని సంకల్పం చెప్పుకోవడం ఉత్తమం. దానాన్ని స్వీకరించే వ్యక్తి కూడా దానికి అర్హుడై ఉండాలి. దీనినే సత్పాత్రదానం అంటారు. వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణుడు, నిరుపేద, నిస్సహాయ స్థితిలో ఉన్నవారు, రోగులు దానానికి ఉత్తమమైన పాత్రులు. అనర్హులకు, సోమరులకు చేసే దానం వల్ల పుణ్యఫలం లభించదు. దానం చేసేటప్పుడు మనసులో శ్రద్ధ, భక్తి, గౌరవం ఉండాలి. ఇది నా పూర్వీకుల కోసం చేస్తున్నాను, దీనివల్ల వారు తృప్తి చెందాలి అనే బలమైన భావనతో ఇవ్వాలి. అయిష్టంగానో కీర్తి ప్రతిష్టల కోసమో చేసే దానం నిష్ఫలం. చిత్తశుద్ధితో ఇచ్చే చిన్నపాటి బెల్లం ముక్క కూడా అహంకారంతో ఇచ్చే బంగారపు నాణం కన్నా ఎంతో గొప్పది. ఏ దానం ఇచ్చినా దానితో పాటు కొంత దక్షిణ అంటే డబ్బులు ఇవ్వడం సంప్రదాయం. ఇది దానాన్ని సంపూర్ణం చేస్తుంది. కొన్నిసార్లు వంశంలో ఎవరైనా ప్రమాదాల వల్ల, ఆత్మహత్యల వల్ల, ఆయుధాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల మరణించి ఉండవచ్చు. ఇటువంటి మరణాలను దుర్మరణాలు అంటారు. ఇలా మరణించిన వారి ఆత్మలు సులభంగా శాంతించవని, అసంతృప్తితో తిరుగుతూ ఉంటాయని నమ్ముతారు. అటువంటి వారి ఆత్మశాంతి కోసం ప్రత్యేకమైన దానాలు, కర్మలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. నారాయణ బలి, త్రిపిండి శ్రాద్ధం ఇవి దుర్మరణం చెందిన వారి ఆత్మశాంతి కోసం చేసే ప్రత్యేకమైన కర్మలు. వీటిని అనుభవిజ్ఞులైన పండితుల పర్యవేక్షణలో పుణ్యక్షేత్రాలలో చేయడం ఉత్తమం. శయ్యాదానం అంటే పడకదానం. ఒక పరుపు, దుప్పటి, దిండు, కనీస వస్తువులతో కూడిన పడకను దానం చేయడం వల్ల అసంతృప్తితో తిరిగే ఆత్మకు విశ్రాంతి, శాంతి లభిస్తుందని నమ్మకం. ఉదకుంభదానం అంటే నీటితో నింపిన ఒక మట్టి లేదా రాగి కుండను దానం చేయడం వల్ల వారి దాహం తీరుతుందని భావిస్తారు. భగవద్గీత, గరుడ పురాణం వంటి గ్రంథాల దానం, జ్ఞానాన్ని ప్రసాదించే ఇటువంటి పవిత్ర గ్రంథాలను దానం చేయడం వల్ల దారి తెలియని ఆత్మలకు సద్గతి వైపు మార్గం చూపిస్తుందని విశ్వాసం. పితృదేవతల పట్ల మనం చూపే కృతజ్ఞతే ఈ దానధర్మాలకు మూలం. మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం మన పూర్వీకులు. వారిని స్మరించుకోవడం, వారి ఆత్మశాంతి కోసం మన శక్తి మేరకు దానధర్మాలు చేయడం మన కనీస విధి. ఈ సత్కార్యాల వల్ల వారి ఆత్మలు శాంతించడమే కాకుండా వారి అదృశ్య ఆశీర్వాదాలు మన కుటుంబంపై ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. సంతాన సౌభాగ్యం, వంశాభివృద్ధి, ఐశ్వర్యం, ఆరోగ్యం వంటి సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి పితృదేవతల సేవను ఒక భారంగా కాకుండా మన మూలాలను గౌరవించుకునే ఒక గొప్ప అవకాశంగా భావించి శ్రద్ధాభక్తులతో ఆచరించాలి.